ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ యూనిట్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ మనకి మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్ ఉంటుంది కదా. ఒక ఆర్గనైజేషన్ అనేది దాని యొక్క గోల్ని ఎఫిషియెంట్గా అండ్ ఎఫెక్టివ్గా రీచ్ అవ్వడానికి కోసం మనం ప్లానింగ్ చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం, లీడింగ్ చేస్తాం, కంట్రోలింగ్, రీసోర్సెస్ని ఇవన్నీ చేసి ప్రాసెస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే మినిమం ఎఫర్ట్ పెట్టి మినిమం టైంలో అండ్ మినిమం కాస్ట్లో అయిపోయేటట్టు చూడడం దీని యొక్క మెయిన్ గోల్. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అండ్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ వేలో, అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో అండ్ మన గోల్ని రీచ్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. అంటే మనకి మెయిన్ గోల్ ఏంటి అని చెప్పేసి ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, గోల్స్ లేకుండా మనం దీన్ని ఇష్టం వచ్చినట్టు ప్రాసెస్ చేయడం కాకుండా మెయిన్ గోల్ని బేస్ చేసుకొని మనం ప్రాసెసింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు మనకి రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆర్గనైజేషన్లో రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటిని మ్యాక్సిమం ఎంతైతే యూజ్ చేసుకోవాలో అంతలా యూజ్ చేసుకుంటాయి అన్నమాట ఈ మేనేజ్మెంట్. నెక్స్ట్ వర్కింగ్ విత్ అండ్ త్రూ పీపుల్. సో ఇది పీపుల్తోనే వర్క్ అవుతుంది అండ్ పీపుల్ ద్వారానే వర్క్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్. ఎకనామిక్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మనకి ఎకనామికల్గా ఏం గోల్ అంటే ఓకే, ప్రాఫిట్ని ఎర్న్ చేయడం అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్ అనేది క్లియర్గా ఉండేటట్టు అండ్ క్రియేటింగ్ మార్కెట్స్. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే ఏంటది? ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ అనేది క్లియర్గా ఉండడం అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండడం. నెక్స్ట్ సోషల్ ఆబ్జెక్టివ్స్లో ఏంటంటే గూడ్స్ అందరికీ అవైలబుల్ అయ్యేటట్టు, అంటే కస్టమర్కి అవైలబుల్గా ఉండేటట్టు, అంతేకాకుండా గూడ్స్ అండ్ సర్వీసెస్కి క్వాలిటీ అనేది క్లియర్గా ఉండడము, గవర్నమెంట్తో కోఆపరేషన్ ఉండడము అండ్ జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడము. సో ఇవన్నీ ఒక మేనేజ్మెంట్ యొక్క గోల్ అనమాట. ఓకే, ప్రాఫిట్ని ఎర్న్ చేయడం కావచ్చు, లేకపోతే గూడ్స్ని ప్రొడక్షన్ చేయడము అండ్ మార్కెట్స్ని క్రియేట్ చేయడము అండ్ ఎంప్లాయీస్కి వెల్ఫేర్గా ఉందా లేదా అని చెప్పేసి చూడడము, కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారా లేదా అండ్ గూడ్స్ అనేవి క్లియర్గా అవైలబుల్ అయ్యేటట్టు చేయడము, వాటి యొక్క క్వాలిటీ క్లియర్గా ఉండడం, అంటే మంచిగా ఉండేటట్టు అండ్ గవర్నమెంట్తో కోఆపరేషన్, అంటే ఎలాంటి ట్యాక్స్లు అన్నా ఏమైనా ఉంటాయి కదా అవన్నీ పే చేయడం అనమాట టైం టు టైం అండ్ జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవడం. ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మనకి మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే ప్లానింగ్, స్టాఫింగ్, కంట్రోలింగ్, డెసిషన్ మేకింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కోఆర్డినేటింగ్. ఫస్ట్ ప్లానింగ్ అంటే ఏంటంటే ప్లానింగ్ ఏం చేస్తుందంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. ఓకే, మనకి ఇచ్చిన రీసోర్సెస్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అండ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఈ ప్లానింగ్ అనేది చూపిస్తుంది అనమాట. బిజినెసెస్ గురించి మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం బిజినెస్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చూపించడం కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఫంక్షన్స్, ఇందులో ఉండే ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ అంటే ఏంటంటే మనం ఎట్లా చేయాలి. ఇప్పుడు నార్మల్గా ప్లానింగ్ అంటే ఏంటి, మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలి అనుకోండి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, దేని మీద వెళ్ళాలి అండ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, అది ఇదని చెప్పేసి మనం ఇలా ప్లానింగ్ చేసుకుంటాం కదా. అలానే బిజినెస్లో కూడా మనం ఏం చేయాలి అండ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాం అనమాట, రీసోర్సెస్ని యూజ్ చేసుకొని. సో మనకి ఈ ప్లానింగ్లో ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటుంది, అంటే ప్రొడక్షన్ యొక్క ప్లానింగ్ చేస్తాం, ప్రాసెస్ ప్లానింగ్ చేస్తాం అండ్ మెటీరియల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా వాటిని ప్లాన్ చేస్తాం, కెపాసిటీ ప్లాన్ చేస్తాం, లేఅవుట్ని ప్లాన్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మనకి ప్రొడక్షన్ ఎలా ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేయడం అండ్ దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకోవడం అనమాట. నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో ఇప్పుడు మనకి ఏ మెటీరియల్స్ కావాలో అది ఒక లిస్ట్ ఉండాలి కదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు, అంటే ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కెపాసిటీ ప్లాన్. సో దీనికి ఎంత కెపాసిటీ ఉంది, అంటే ఇప్పుడు మనకి ఎంత టైం వర్క్ అవుతుంది అలా అని చెప్పేసి చూసుకోవడం అనమాట. నెక్స్ట్ లేఅవుట్ ప్లానింగ్. నెక్స్ట్ వచ్చి ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే ఇందులో మనకి రీసోర్సెస్ని లేకపోతే టాస్క్లని ఒక వేలో అరేంజ్ చేస్తామన్నమాట ప్లాన్స్ని రీచ్ అవ్వడం కోసం. ఓకే, ఆర్గనైజింగ్ అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టడం లాగా.
రీసోర్సెస్ని లేకపోతే టాస్క్‌లని ఉంటాయి కదా! వాటిని ఒక ప్లాన్‌లో అంటే ఒక సీక్వెన్స్‌లో పెట్టడం వల్ల మన ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతుంది. సో, మనకి ఆర్గనైజింగ్‌లో ఫస్ట్ నార్మల్‌గా స్టెప్స్ ఎలా ఉంటాయంటే డిజైనింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఫస్ట్ డిజైన్ చేస్తున్నాం. స్ట్రక్చర్‌ని డిజైన్ చేస్తున్నాం. తర్వాతకి అలొకేటింగ్ వర్క్ టు డిపార్ట్మెంట్స్. సో, మనం వన్ బై వన్ ప్లాన్ బేస్ చేసుకొని వన్ బై వన్ చేసుకోవాలనమాట. ఫస్ట్ డిజైన్ చేస్తున్నాం. మనకి ఏ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేసి డిజైన్ చేస్తున్నాం. తర్వాతకి ఏం చేస్తున్నాము వర్క్ డిపార్ట్మెంట్స్‌కి ఒక్కొక్కరికి అలొకేట్ చేస్తున్నాం. ఓకే. తర్వాతకి మిషన్స్‌కి అసైన్ చేస్తున్నామనమాట. అండ్ వర్క్ సెంటర్స్‌కి పంపిస్తున్నామనమాట. తర్వాతకి ఏంటంటే వర్క్ ఫ్లోని లేకపోతే ప్రాసెస్ రూట్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే మనం ప్లాన్‌ని డిజైన్ చేసుకున్నాం. అవునా? డిజైన్ చేసుకొని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌ని డిజైన్ చేయాలి. చేసిన తర్వాతకి వర్క్‌ని ఒక్కొక్క వారికి అంటే ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయాలనమాట. ఓకే. తర్వాతకి మనకి దాంట్లో మెషిన్ వర్క్స్ ఉంటాయి కదా! వాటికి అసైన్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి వర్క్‌ని డిపార్ట్మెంట్స్‌కి డివైడ్ చేస్తే అందులో ఏమైనా మెషిన్ వర్క్ ఉందనుకోండి, వాటికి డిపార్ట్మెంట్స్‌లో ఉన్న పర్సన్స్ ఏం చేస్తున్నారంటే అసైన్ చేస్తున్నారనమాట. తర్వాతకి ప్రాసెస్ రూట్స్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది ఆర్గనైజింగ్. నెక్స్ట్ స్టాఫింగ్. స్టాఫింగ్ అంటే ఏందంటే, ఇప్పుడు మనకి స్టాఫ్ అంటే ఎవరు? ఎంప్లాయీసే కదా! సో, ఎంప్లాయీస్‌ని మనం కరెక్ట్‌గా చూజ్ చేసుకున్నామా లేదా? అంటే రైట్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నామా లేదా? మనకి ఒక జాబ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్ ఉంది. ఐటీ జాబ్ రావాలంటే మనకి ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్స్ రావాలి కదా! ఐటీకి సంబంధించిన స్కిల్స్ రావాలి. అంటే మనకి ఐటీకి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయంటే తను రైట్ పర్సన్ అని చెప్పేసి చెప్తున్నా. అలానే బిజినెస్‌లో గూడా మనకి ఏ పర్సన్‌కి ఇస్తున్నాం. అంటే తనకి ఇది రైట్ జాబేనా? కాదా? అని చెప్పేసి బేస్ చేసుకొని మనం వాళ్ళని అపాయింట్ చేసుకోవాలనమాట. ఓకే. అయితే మనకి ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే మ్యాన్ పవర్ ప్లానింగ్. అంటే తన యొక్క ప్లానింగ్ ఎలా ఉంది? మ్యాన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఒక్కొక్క ప్లాన్‌ని బేస్ చేసుకొని మనం కంపారిజన్ చేసుకొనేసి ఎవరిది బెస్ట్‌గా ఉంది? అంటే రైట్ జాబ్ ఎవరికవుతది? రైట్ పర్సన్ ఎవరవుతారు? అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ రిక్రూట్‌మెంట్ అండ్ సెలక్షన్. సో, తర్వాతకి ఏం చేస్తున్నాం మనం రిక్రూట్ చేస్తున్నాం అండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మనకి జాబ్ ఇస్తున్నారనమాట. బిజినెస్‌లో జాబ్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాతకి ఏంటి ట్రైన్ చేయడం. ట్రైన్ చేసి స్కిల్ డెవలప్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని స్కిల్ డెవలప్‌మెంట్స్ చేస్తాం. తర్వాతకి పర్ఫార్మెన్స్ ప్రైజ్. అంటే ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి చూసుకొని వాళ్ళని అప్రూవ్ చేసుకోవడం అనమాట. సో, మనకి ఇవి మ్యాన్ పవర్ ప్లానింగ్, రిక్రూటింగ్, ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్, పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉన్నాయి కదా! ఇవన్నీ నెక్స్ట్ యూనిట్స్‌లో వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డైరెక్టింగ్. డైరెక్టింగ్ అంటే ఏందంటే మనం డైరెక్ట్ చేస్తున్నాం. అంటే గైడింగ్ లాంటివి ఇస్తున్నాం అనమాట ఎంప్లాయీస్‌కి. ఓకే. ఇప్పుడు మనకి బిజినెస్‌లో ఒక మెయిన్ లీడ్ ఉంటారు కదా! ఆ లీడ్ ఏం చేస్తున్నారంటే ఎలా చేయాలి? ప్లానింగ్ ఎలా చేయాలి? దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? అని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట. ఓకే. అయితే ఇప్పుడు మనం గైడింగ్ కావచ్చు, మోటివేటింగ్, సూపర్వైజింగ్ ఎంప్లాయీస్‌ని. ఓకే. ఎంప్లాయీస్‌ని గైడింగ్ కావచ్చు, లేకపోతే సూపర్వైజ్ చేయడం. అంటే వాళ్ళకి ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పేసి చెప్తారు కదా! అలా చేయడము. దేనికోసం చేస్తున్నాము? వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడం కోసం డైరెక్టింగ్ అనేది చేస్తున్నామనమాట. ఇందులో మనకేముంటాయంటే మనకి ఎగ్జాంపుల్స్ లాగా ఎలా అంటే షాప్ ఫ్లోర్ వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కోసం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అంటే మనకి ప్రొసీజర్ ఎలా చేయాలి? ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయని చెప్పేసి చెప్పడం కోసం వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నామనమాట. ఇలా చేయండి, అలా చేస్తే బెటర్ అని చెప్పేసి ఇలా స్టెప్స్ వైస్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నాం. నెక్స్ట్ మోటివేటింగ్ వర్కర్స్ టు మీట్ టార్గెట్స్. సో, ఇప్పుడు మనకి గైడ్ చేయడమే కాకుండా కొన్ని సార్లు సూపర్వైజ్ చేసినా గానీ మనకి అప్పుడప్పుడు వర్కర్స్‌ని మోటివేట్ చేస్తూ ఉండాలి. అంటే మనం టార్గెట్స్‌ని రీచ్ అవ్వాలి ఎట్లా అయినా సరే అని చెప్పేసి మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్‌గా వర్క్‌ని చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ప్రాక్టీసెస్. సో, మనకి సేఫ్టీగా ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నామంటే ఆ వర్క్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సేఫ్‌గా ఆ వర్క్ అనేది అయిపోయేటట్టుగా చూసుకుంటుందనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే ఏందంటే ఇప్పుడు మనకి ప్లాన్డ్ పర్ఫార్మెన్స్ ఉంది గదా! అది అండ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ సేమ్‌గా ఉన్నాయా లేదా? అంటే ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా? అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఈ కంట్రోలింగ్ అనే దాన్ని చేస్తామనమాట. ఓకే. ఇప్పుడు మనకి ప్రొడక్షన్ కంట్రోల్ ఉంది. ప్రొడక్షన్ కంట్రోల్‌లో ఏం చేస్తున్నామంటే మనము టార్గెట్స్ అనేవి ప్రొడక్షన్స్‌ని రీచ్ అవుతున్నాయా లేదా? అండ్ క్వాలిటీని రీచ్ అవుతుందా లేదా? ఇన్వెంటరీ అంటే ఏందంటే ఇప్పుడు మనకి ఫిజికల్‌గా స్టేబుల్‌గా ఉండే మెటీరియల్స్ ఉంటాయి గదా! అంటే ఎటు కదలలేని మెటీరియల్స్ ఉంటాయి కదా! అవి స్టేబుల్‌గా అంటే మనకి కావాల్సినట్టుగానే ఉన్నాయా లేవా అని చెప్పేసి. కాస్ట్ కూడా మనం ఎస్టిమేట్ చేసుకున్న టైం అండ్ యాక్చువల్ టైం అనేది సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం కోసం ఈ కంట్రోలింగ్ అనేది చేస్తాం.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఒక బిజినెస్లో ఒక డిపార్ట్మెంటే ఉండదు, అవునా? మనకి ఇందులో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, క్వాలిటీ డిపార్ట్మెంట్, క్వాంటిటీ డిపార్ట్మెంట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవడం కోసం కోఆర్డినేషన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మనకి ఏంటంటే సీక్వెన్స్గా ఒకదాని తర్వాతకి ఇంకొకటి అయిపోతున్నాయి. ఓకే, సింక్రనైజింగ్ ప్రొడక్షన్ విత్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రొడక్షన్ ఉంది కదా, అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం కరెక్ట్గా అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ షెడ్యూల్ ఉంటుంది కదా, దాన్ని మనము ప్రొడక్షన్ ప్లాన్తోని అలైన్ చేస్తున్నాం, అంటే అసైన్ చేస్తున్నాం అనమాట. తర్వాతకి ఇప్పుడు మనకి దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే క్వాలిటీ డిపార్ట్మెంట్ అనేది ప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తుందా లేదా అండ్ సపోర్ట్ చేయడం ఎలా అని చెప్పేసి ఈ కోఆర్డినేషన్ అనేది చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ అంటే ఏంది? మనకి నార్మల్గా డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్కి పైన ఎవరు ఉంటారు? హెడ్, అంటే మెయిన్ లీడర్ ఉంటారు కదా. సో ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ చేసిన ప్లాన్ ప్రకారం అండ్ వాళ్ళ యొక్క ఆర్గనైజింగ్ కావచ్చు, వాళ్ళు ఎలా చేశారని చెప్పి చూసుకొని దాన్ని బట్టి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు అనమాట. డెసిషన్స్ తీసుకొని ఇంకా ఏమైనా ఎఫిషియన్సీ కావాలా, ప్రొడక్టివిటీని ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని మనకి డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎంప్లాయీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఇస్తారు కదా, వాళ్ళల్లో బెస్ట్ ప్రాసెస్ ఏం చేసింది అండ్ బెస్ట్ మిషన్ ఏది అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాడు. అండ్ మాన్యువల్గా అండ్ ఆటోమేటెడ్గా సిస్టమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఏంటంటే హ్యూమన్స్ చేసేదాన్ని మనం మాన్యువల్ అని చెప్పేసి అంటాం. ఆటోమేటెడ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే మెషిన్స్ చేసేది. ఓకే, ఇప్పుడు మనకి వీటిలలో ఏది బెస్ట్ అని చెప్పేసి కూడా చూస్ చేసుకోవచ్చు, అంటే డెసిషన్ అనేది తీసుకుంటాం అనమాట. వెండర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇందులో మనకి ఆప్టిమల్ ఇన్వెంటరీ లెవెల్స్ ఏంటివి అంటే ఇప్పుడు మనకి ఇన్వెంటరీ అంటే ఏంటి? నార్మల్గా ఫిజికల్గా ఎటు మూవ్ అవ్వని మెషిన్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇన్వెంటరీ అని చెప్పేసి అంటాం. అయితే అవి ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి దాన్ని కరెక్ట్గానే యూజ్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి వాటిని కూడా ఈ డెసిషన్ మేకింగ్లో డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు చేస్తారు ఇదంతా అంటే మేనేజర్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్. అయితే మనకి మేనేజ్మెంట్లో హెడ్ ఎవరు అండ్ దాని కింద పనిచేసేది ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం చూపించేదాన్ని లెవెల్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, మనకి మెయిన్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, అవునా? తను ఏంటంటే టాప్ మేనేజ్మెంట్. సెకండ్ ఏంటి? డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరంటే మిడిల్ మేనేజ్మెంట్. సూపర్వైజర్స్ ఎవరంటే లోవర్ మేనేజ్మెంట్. సో దీనికి ఎగ్జాంపుల్స్ లాగా చెప్పాలంటే ఇప్పుడు ఒక కాలేజ్ తీసుకుందాం. ఆ కాలేజ్లో మెయిన్ చైర్మన్ ఉంటారు, అవునా? తను ఏంటంటే టాప్ మేనేజ్మెంట్. అండ్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరంటే మనకి హెచ్ఓడీస్ ఉంటారు కదా, డిపార్ట్మెంట్కి హెచ్ఓడీస్ అనేవాళ్ళు మెయిన్ హెడ్స్ అవుతారు, అది మిడిల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సూపర్వైజర్స్ అంటే ఎవరంటే ఇప్పుడు హెచ్ఓడీస్ కింద మనకి ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సూపర్వైజర్స్ డిపార్ట్మెంట్లో వస్తారన్నమాట. అంటే టాప్ లెవెల్లో ఎవరు ఉంటారంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే చైర్మన్. అండ్ సెకండ్ దాంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటాయి. అండ్ థర్డ్కి వచ్చేసరికి ఏంటంటే సూపర్వైజర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు మనకి బిజినెస్లో స్టార్ట్ చేసే పర్సన్ ఎవరు, ఆర్గనైజ్ చేసే పర్సన్ ఎవరంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్. అండ్ అందులో మనకి డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ అయిపోతుంది కదా, అంటే ఇప్పుడు మనకి ఒకటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఒకటి క్వాలిటీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇలా డివైడ్ అవుతున్నప్పుడు వాటిలలో హెడ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డిపార్ట్మెంట్ హెడ్స్ అనమాట. నెక్స్ట్ వాళ్ళ కింద కొంతమంది సూపర్వైజర్స్ ఉండి వాళ్ళ కింద వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో సూపర్వైజర్స్ ఏం చేస్తున్నారంటే వర్కర్స్కి సూపర్వైజ్ చేస్తున్నారు అనమాట. ఇలా 3 లెవెల్స్లో మనకి మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. టాపిక్ వచ్చేసి కంట్రిబ్యూషన్. సో నార్మల్గా కంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఐఈఎం ఉంది కదా, వాటిలో కాన్సెప్ట్స్ ఏంటి, ఓకే, వాటిలో కాన్సెప్ట్స్ ఏంటివి, అందులో మోడ్రల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా కంట్రిబ్యూట్ చేశారనమాట. ఫస్ట్ పర్సన్ ఎవరంటే టైలర్. ఓకే, కాంట్రిబ్యూషన్ ఆఫ్ టైలర్. సో ఈ పర్సన్ పేరు ఏంటంటే ఫ్రెడరిక్ విన్స్లో టైలర్. సో ఈయన ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్కి ఫాదర్ అనమాట. ఓకే, సైంటిఫిక్ మేనేజ్మెంట్కి ఫాదర్. ఈయన దేని మీద ఫోకస్ చేస్తాడంటే లో లెవెల్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనకి బిజినెస్లో స్టార్టప్ కంపెనీస్ లాగా ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇప్పుడే స్టార్ట్ చేసిన బిజినెస్ మీద ఫోకస్ చేసుకున్నాడు అనమాట. అంతేకాకుండా లేబర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ మనకి వర్క్ యొక్క ఎనాలిసిస్ ఎలా ఉంది అని చెప్పేసి చూపించడం లాంటివి దాని మీద ఫోకస్ చేశాడు అనమాట. ఆయన ఒక మెయిన్ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఇందులో ఏంటంటే రూల్ ఆఫ్ థంబ్ మెథడ్స్ని సైంటిఫిక్ స్టడీతోనే రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి రూల్ ఆఫ్ థంబ్ మెథడ్స్ అంటే ఏంటంటే నార్మల్గా మనము ఓన్గా డెసిషన్స్ తీసుకోవడం అనమాట. ఎలాంటి ప్లాన్ చేయకుండా అలాంటివి చేయకుండా మనము దాన్ని ప్లాన్ చేసుకొని ఎనలైజ్ చేయడం లాంటివి చేయడం బెటర్ అని చెప్పేసి ఈయన కంట్రిబ్యూట్ చేశాడనమాట.
నెక్స్ట్ మన ఏంటి టైమ్ అండ్ మోషన్ స్టడీ. అంటే ఇప్పుడు మనము వీళ్ళ యొక్క టైం ఏంటి, ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి అంటే ఎనలైజ్ చేయడం వల్ల మనకి అందులో ఏమైనా వేస్టేజ్ ఉందా అని చెప్పేసి చూసుకొని దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అంటే టైం వేస్ట్ ఏమైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ టూల్స్ అండ్ మెథడ్స్. అంటే ఇప్పుడు మనము ఒక మెథడ్‌ని గాని, లేకపోతే టూల్‌ని కరెక్ట్‌గా బెస్ట్ టూల్ ఏది, లేకపోతే బెస్ట్ మెథడ్ ఏది అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేసుకుంటామనమాట. ఏ జాబ్‌కైనా సరే. నెక్స్ట్ సైంటిఫిక్ సెలక్షన్ అండ్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు రైట్ వర్కర్ ఎవరు? ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారంటే ఆ పర్సన్ ఆ జాబ్‌కి కరెక్టేనా కాదా అని చెప్పేసి క్లియర్‌గా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ టైలర్ అనే వాడు కంట్రిబ్యూట్ చేశాడు. వాడు అన్నా నెక్స్ట్ ఫంక్షనల్ ఫోర్‌మ్యాన్‌షిప్. అంటే ఇదేందంటే ఇప్పుడు స్పెషలిస్ట్ ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు వర్కర్స్‌ని సూపర్వైజ్ చేయడం కోసం కొంతమంది స్పెషలిస్ట్‌ని వాడాలి అని చెప్పేసి అన్నాడు. డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వర్కర్‌కి ఎఫిషియెంట్‌గా అంటే తను చేసిన వర్క్‌కి తగ్గట్టుగా పే చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. నెక్స్ట్ ప్లానింగ్ వర్సెస్ డూయింగ్. అంటే ఇప్పుడు ప్లానింగ్ అనేది ఏంటంటే ప్లానింగ్ వర్సెస్ డూయింగ్. ఇందులో ప్లానింగ్‌ని అండ్ ఎగ్జిక్యూషన్‌ని రెండిటిని సెపరేట్‌గా ఉంచాలి అని చెప్పేసి అన్నారు. ఓకే. దీనివల్ల మనకేమవుతుందంటే ప్రొడక్టివిటీని, ఎఫిషియన్సీని అండ్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్‌ని స్టాండర్డ్‌గా ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ హెన్రీ ఫోయల్. ఈయన ఏం చెప్పాడంటే ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. ఇందాక పర్సన్ ఏంటంటే సైంటిఫిక్ స్టడీకి ఫాదర్. ఈయన ఏంటంటే మోడర్న్ మేనేజ్మెంట్‌కి ఫాదర్ అనమాట. ఈయన దేని మీద ఫోకస్ చేశాడంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్స్ అంటే హై లెవెల్‌లో ఉండే మేనేజ్మెంట్స్ ఉన్నాయి కదా! వాటి మీద ఫోకస్ చేశారనమాట. ఈయన యొక్క మేజర్ కంట్రిబ్యూషన్స్‌లో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటివి నార్మల్‌గా ప్లానింగ్, ఆర్గనైజింగ్, కమాండింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్ లాంటివి ఉంటాయి కదా! ఈయన ఫస్ట్ చెప్పిన కంట్రిబ్యూషన్ ఏదంటే ఇవి. సో, మనం ఫంక్షన్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈయన యొక్క సెకండ్ కంట్రిబ్యూషన్ ఏంటంటే మేనేజ్మెంట్‌లో ప్రిన్సిపల్స్ ఏంటివి అని అంటే 14 ప్రిన్సిపల్స్ ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట. సో, అందులో ఫస్ట్ వన్ ఏందంటే డివిజన్ ఆఫ్ వర్క్. అండ్ సెకండ్ డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఏందంటే వర్క్ అనేది ఇండివిడ్యువల్స్ ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళందరికీ ఒక పార్ట్‌లో అంటే సేమ్‌గా డివైడ్ అవ్వాలి. డివైడ్ చేయడం కోసం. అంతేకాకుండా గ్రూప్స్‌కి ఉంటాయి కదా! సో, కొన్ని గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా కరెక్ట్‌గా డివైడ్ చేయడం లాంటివి చేస్తే దాన్ని డివిజన్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి అంటారు. అండ్ అథరైజింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు అథారిటీస్ నెక్స్ట్ ఏంటి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మేనేజర్ ఏ ఏమేమి ఆర్డర్స్ ఇవ్వాలన్నా కానీ ఆయనకి పర్మిషన్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా. నెక్స్ట్ ఏంటి డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఇందులో ఇప్పుడు మనం ఒక కంపెనీలో లేకపోతే ఒక ఆర్గనైజేషన్‌లో రూల్స్ అండ్ అగ్రీమెంట్స్‌ని ఒబే చేయాలన్నమాట. అంటే ఓకే అని చెప్పేసేటట్టు ఉండాలన్నమాట. ఒబే చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ గుడ్ డిసిప్లిన్ వల్ల డిసిప్లిన్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు కరెక్ట్‌గా వర్క్ చేయడం. చాలా అయితే ఈ గుడ్ డిసిప్లిన్ వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటివంటే ఇప్పుడు సూపర్విజన్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. రూల్స్ అనేవి కూడా క్లియర్‌గా చేయొచ్చు. అండ్ ప్రాపర్ లీడర్‌షిప్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఈ ఎంప్లాయీస్ గనక ఒబే చేయలేదనుకోండి రూల్స్‌ని అక్కడ ఏమైనా ఛాన్సెస్ అంటే లేకపోతే ప్లానింగ్‌లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఏంటంటే ఓన్లీ వన్ బాస్ ఉండడం అనమాట. ఆ ఒక్క బాసే ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆర్డర్స్ అనేవి ఇవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో, వేరు వేరు బాసెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకే ఒక్కరే బాస్ అంటే ఒక సూపర్వైజర్ ఉంటే తను ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆర్డర్స్‌ని ఇస్తున్నారు. నెక్స్ట్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ప్లాన్ చేస్తాం కదా! అవన్నీ కూడా గ్రూప్ మొత్తం కూడా ఒకటే ప్లాన్‌ని అంటే ఒకటే డైరెక్షన్‌లో వెళ్ళేటట్టు చూసుకోవడం. నెక్స్ట్ స్కేలార్ చైన్ అంటే ఏంటంటే ఇప్పుడు టాప్ నుంచి బాటమ్ వరకు మనము ఒక కరెక్ట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వడం. నెక్స్ట్ ఈక్విటీ అంటే ఏంటంటే మేనేజర్ ఇప్పుడు నార్మల్‌గా కొంతమంది ఎంప్లాయీస్‌కి ఫెయిర్‌నెస్ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు కదా! అలా చేయకుండా ప్రతి ఒక్కరికి సేమ్‌గా ట్రీట్ చేసేటట్టు చేయాలి. అంటే లాయల్‌గా ఉండాలి. అండ్ మోటివేషన్ అనేది కూడా అందరికి ఇచ్చేటట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎస్పిరిట్ డీకోప్స్. ఇదేంటంటే టీమ్ స్పిరిట్ అనమాట. ఓకే. టీమ్ యొక్క వర్క్ ఎలా ఉంది? యూనిటీ ఎలా ఉంది? అని చెప్పేసి దాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్‌ని కొత్త డెసిషన్స్ తీసుకోవడం కోసం ఎంకరేజ్ చేయడం అనమాట. ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డెసిషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ దాంట్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చా? అని చెప్పేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రలైజేషన్. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పవర్. ఇందులో విచ్ పవర్ ఈస్ కాన్సంట్రేటెడ్ ఎట్ ద టాప్. సో,
టాప్ మీద అంటే టాప్ లెవెల్ మీద కాన్సన్ట్రేట్ చేసే పవర్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి రెమ్యునరేషన్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా కరెక్ట్‌గా వాళ్ళు చేసిన వర్క్‌కి తగ్గట్టుగా వేజెస్ అనేవి అంటే సాలరీ అనేది ఇవ్వాలనమాట. నెక్స్ట్ ఆర్డర్ అంటే రైట్ ప్లేస్. ఇప్పుడు మనకి ఒక ప్లేస్‌లో ఓకే. ఒక ప్లేస్‌లో పెడుతున్నామంటే ఆ ప్లేస్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా? అండ్ పీపుల్, మెటీరియల్స్ అనేవాళ్ళు క్లియర్‌గా ఉందా లేదా? ప్రాపర్‌గా ఉన్నారా లేదా? అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ స్టెబిలిటీ అంటే ఏందంటే మనకి ట్రాన్స్‌ఫర్స్ అనేవి లేకుండా, టర్నోవర్స్ అంటే జాబ్ రిజైన్ చేయడం లాంటివి లేకుండా అందరూ ఫ్రీక్వెంట్‌గా ఒక జాబ్‌లోనే ఉండడం అనమాట. నెక్స్ట్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్. అంటే ఇప్పుడు మనకి ఇండివిడ్యువల్స్ ఒక ఆర్గనైజేషన్‌లో గనుక పనిచేస్తే, ఆ ఆర్గనైజేషన్ యొక్క వర్కే ఫస్ట్ అని చెప్పేసి అనుకోవాలనమాట. ప్రయారిటైజ్. మనం ఇక్కడ ఏంటంటే ప్రయారిటీ ఇస్తున్నామనమాట. దానివల్ల ఏమవుతుందంటే, మనకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఇందులో పెట్టడం వల్ల గోల్స్‌ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో, ఇవన్నీ మనకి ఫాయిల్. ఇవన్నీ కూడా ఫాయిల్ చెప్పిన కంట్రిబ్యూషన్స్. సో, మనకి ఇవి 14 ప్రిన్సిపల్స్ ఉన్నాయి గదా! మనకి ఇందులో 14 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా! వాటిని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే డాడ్, యూసీ, ఐ క్రాస్. ఓకే. డాడ్, యూసీ, ఐ క్రాస్. డి అంటే డివిజన్ ఆఫ్ వర్క్. ఏ అంటే అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. డి అంటే డిసిప్లిన్, యూనిటీ ఆఫ్ కమాండ్ అండ్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. స్కేలార్ చైన్, ఈక్విటీ అండ్ ఎస్పరేట్ డి కార్ప్స్, ఇనిషియేటివ్స్. అండ్ సి అంటే సెంట్రలైజేషన్, రెమ్యునరేషన్, ఆర్డర్, స్టెబిలిటీ అండ్ సబార్డినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. సో, ఈ కోడ్‌ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ ప్రిన్సిపల్స్‌ని రాసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎల్టాన్ మోయే. అయితే ఇప్పుడు మనకి ఇప్పటిదాకా ఏం చేసినామంటే కంపెనీస్ గురించి చెప్పారు. ఈ పర్సన్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్‌షిప్ మూవ్‌మెంట్స్ గురించి చెప్పారనమాట. ఈయన ఏం చేశారంటే మనకి ఒక వర్కర్ అయ్యే ముందు ఆ పర్సన్ అనేవాడు ఒక హ్యూమన్ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటివి అండ్ వాళ్ళ యొక్క సోషల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి ప్రొడక్టివిటీలో అని చెప్పేసి డిస్కవర్ చేశారనమాట. సో, ఈయన యొక్క మేజర్ కంట్రిబ్యూషన్స్‌లో ఈయన ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారనమాట. ఆ ఎక్స్‌పెరిమెంట్ పేరేంటంటే హౌట్రాన్ ఎక్స్‌పెరిమెంట్. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి అంటే మనీ కంటే కూడా మనకి వర్కర్స్ యొక్క సోషల్ నీడ్స్ ఏంటివి, వాళ్ళని రికగ్నైజ్ చేయడం, వాళ్ళ యొక్క బిలాంగింగ్‌నెస్ ఉంది కదా! అవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ ఏంటి ఇన్ఫార్మల్ గ్రూప్ ఇన్‌ఫ్లుయెన్స్ ప్రొడక్టివిటీ. అంటే ఇప్పుడు మనకి ప్రొడక్టివిటీలో మనకి ఎలా అయినా సరే ఫార్మల్‌గా గ్రూప్స్ అన్నీ గూడా ఒకటే డైరెక్షన్‌లో పోవడం వల్ల ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా గాకుండా ఇన్ఫార్మల్‌గా ఉంటే గ్రూప్స్‌లో అంటే వర్కర్స్ ఉన్నారు గదా! అంటే హ్యూమన్స్ ఉన్నారు కదా! వాళ్ళు గనుక ఇన్ఫార్మల్‌గా అంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేనట్టుగా అలా ఉండడం వల్ల ప్రొడక్టివిటీలో ఇన్‌ఫ్లుయెన్స్ అనేది వస్తదనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ వర్కర్ పార్టిసిపేషన్. సో, మనకి ఒక పర్సన్‌కి ఇంకో పర్సన్‌కి కమ్యూనికేషన్ లేకుండా ఇతనేదో జేయడము, అతనేదో చేయడం లాంటివి చేస్తే మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి. ఓకే. అదేదో కమ్యూనికేషన్ ద్వారా అండ్ వర్కర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినట్టు చేస్తే దానివల్ల మనకి ఈజీ అవుతుంది. అండ్ ప్రొడక్షన్ గూడా మనకు కావాల్సినట్టుగా వస్తుంది. సో, మనకి ఇంపార్టెన్స్ అనమాట. ఈ కమ్యూనికేషన్ గావచ్చు, వర్కర్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి కంట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్ అప్రోచ్. అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్‌ని ఎంప్లాయీస్ లాగా కాకుండా సోషల్ బిలాంగ్స్ అంటే ఏంటంటే సోషల్ బీయింగ్ అంటే మనకి ఒక పర్సన్ లాగా ట్రీట్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ అబ్రహం మాస్లో. ఈయన ఏంటంటే హైరార్కియల్ నీడ్స్. ఓకే. నీడ్స్ ఉన్నాయి గదా! అంటే మనకు అవసరమైనవి ఉన్నాయి గదా! మనకి ఈ ఆర్గనైజేషన్స్‌లో వాటిని హైరార్కీలోగా ఇప్పుడు మనకి ఈ మాస్లో ఏం చేశారంటే మనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటిని హైరార్కియల్ ఫార్మాట్‌లో డిజైన్ చేశారనమాట. ఓకే. దీంట్లో మనకి హ్యూమన్ యొక్క మోటివేషన్‌ని చూపిస్తుంది. అంటే డిస్క్రైబ్ చేస్తుంది. సో, మేజర్ కంట్రిబ్యూషన్స్‌లో ఫస్ట్ వన్ ఏంటి? హైరార్కియల్‌గా నీడ్స్‌ని మనం డిజైన్ చేయడం. సో, ఇప్పుడు మనకి ఈయన యొక్క ఎలా డిజైన్ చేశారంటే ఫస్ట్ ఫిజియాలజికల్ సేఫ్టీ అండ్ సోషల్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో, ఫిజియాలజికల్ నీడ్స్ అంటే ఏమైందంటే మనకి ఒక ఎంప్లాయీకి ఫుడ్ అనేది అవసరం. స్లీప్ అండ్ షెల్టర్ ఇలాంటివి కొన్ని అవసరం అవుతాయన్నమాట అని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటి సేఫ్టీ నీడ్స్ లైక్ సెక్యూరిటీ లాంటివి, ప్రొటెక్షన్ లాంటివి, జాబ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ప్రాపర్టీస్ లాంటివి ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి అఫిలియేషన్ ఆర్ యాక్సెప్టెన్స్ నీడ్. అంటే ఇప్పుడు మనకి ఒక పర్సన్ అనేవారు ఐసోలేటెడ్ అయ్యి ఉండి బతకలేడనమాట. అంటే ఒక్కడే విడిగా ఉండడం లాంటివి చేయలేడనమాట. ఓకే. దానివల్ల మనకేంటంటే అంతేకాకుండా తన యొక్క వర్క్ ఎలా అయితే చేశాడో అంటే తన యొక్క ఎఫర్ట్స్‌కి గనక వేరే వాళ్ళు రికగ్నైజ్ చేసి అండ్ తనని ఒక ఏమంటారు? తనని ప్రైజ్ చేస్తే తను ఒక గ్రేట్ ఫీలింగ్‌లోకి వెళ్తాడనమాట. ఓకే. దానివల్ల ఆయన గ్రూప్‌లో ఒక మెంబర్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఒక గ్రూప్‌లో ఒక 4, 5 మెంబర్స్ ఉన్నారనుకుందాం. అయితే ఆ గ్రూప్‌లో ఒక పర్సన్‌ని మాత్రమే ఐసోలేట్ చేసి
తనకి ఏం చెప్పకుండా ఉండడం లాంటివి చేస్తే ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడు అంటే లైక్ నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అన్నట్టు ఉంటారు కదా. సో ఇట్లా చేయడం వల్ల అంటే ఇప్పుడు తను ఒక వర్క్ చేసినప్పుడు తన యొక్క ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేస్తే తను ఎలా ఫీల్ అవుతాడంటే గ్రేట్గా ఫీల్ అవుతాడు, అంటే ప్రౌడ్గా ఫీల్ అయిపోవడం వల్ల మనకేమవుతుంది, ఒక గ్రూప్లో ఒక మెంబర్ నేను అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎస్టీమ్. ఎస్టీమ్‌లో ఏందంటే రెస్పెక్ట్, తనకి రెస్పెక్ట్, స్టేటస్ అండ్ రికగ్నిషన్ అనేది ఉండాలనమాట వేరే పీపుల్ దగ్గర నుంచి. అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఆయన యొక్క ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో, దాన్ని అచీవ్ చేసుకోవడం కోసం అంటే ఆయన యొక్క మెయిన్ గోల్ ఏదైతే ఉందో, దాన్ని అచీవ్ చేసుకోవడం కోసం ట్రై చేస్తాడనమాట. అంటే ఇది మొత్తం గూడా మ్యాన్ యొక్క నీడ్స్‌ని చూపిస్తుంది. సో, ఫిజియోలాజికల్ అంటే ఏందంటే, ఆయనకి జనరల్‌గా బతకడం కోసం ఏమైతే కావాలనో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సేఫ్టీలో ఏంటంటే సెక్యూరిటీ గురించి. అండ్ ఎఫిలియేషన్ అండ్ సోషల్ అంటే ఏందంటే, తనని ఐసోలేట్ చేయకుండా వాళ్ళ దాంట్లో కలుపుకోవడం వల్ల గ్రూప్‌లో ఒక పర్సన్‌ని నేను అని చెప్పేసి అనుకోవడం. అండ్ ఎస్టీమ్ అంటే ఏందంటే, రెస్పెక్ట్ కావచ్చు, స్టేటస్ లాంటివి ఇవ్వాలనమాట తనకి. నెక్స్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటంటే, తన యొక్క మెయిన్ గోల్ ఏదైతే ఉందో దాన్ని తనకు తానే రియలైజ్ అయ్యి, దాన్ని అచీవ్ చేయడం కోసం ట్రై చేస్తాడనమాట. ఇవి ఈయన యొక్క కంట్రిబ్యూషన్స్. నెక్స్ట్ పర్సన్ ఫెడరిక్ హెడ్స్బర్గ్. ఈ పర్సన్ ఏంటి అంటే మనకి ఈయన యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటివి అంటే మనకి ఈయన 2 ఫ్యాక్టర్స్ చెప్పించారు. ఫస్ట్ వన్ ఏంటంటే హైజీన్ అండ్ మోటివేటర్స్. మోటివేటర్స్ అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్స్ లాంటివి, అండ్ హైజీన్ అంటే ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో హైజీన్ అంటే ఏంటంటే సారీ మోటివేటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళ వాళ్ళు కంపెనీలో ఉన్న వర్కర్స్ అనేవాళ్ళు సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయ్యి వాళ్ళ గోల్స్‌ని అచీవ్ చేసుకోవడం లాంటివి. అంటే మోటివేట్ చేస్తున్నారు. హైజీన్ ఫ్యాక్టర్స్‌లోకి ఏంటంటే నువ్వేం చేయలేవు అసలు అని చెప్పేసి అలాంటివి చెప్పడం ఏంటంటే మోటివేటర్స్. మోటివేటర్స్ అంటే ఇప్పుడు మనకి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనం సాటిస్ఫై అవుతున్నాం. అండ్ హైజీన్ అంటే ఏంటంటే మనం కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల డిస్సాటిస్ఫై అవుతున్నాం అనమాట. సో అందులో మోటివేటర్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే అచీవ్‌మెంట్. అచీవ్‌మెంట్ అనే ఫ్యాక్టర్ మనల్ని మోటివేట్ చేస్తుందనమాట. అంటే వర్క్ చేయాలి అని చెప్పేసి. రికగ్నిషన్, ఒక పర్సన్ మనల్ని రికగ్నైజ్ చేస్తున్నారనుకోండి ఆ కంపెనీలో కావచ్చు, ఆ ఆర్గనైజేషన్‌లో మనకి ఈ ఫ్యాక్టర్ వల్ల ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పేసి అలా చేయడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ గ్రోత్, మనకి ఒక వర్క్ చేస్తున్నామంటే అందులో ఇంప్రూవ్‌మెంట్స్ రావడం వల్ల మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ వర్క్ ఇట్ సెల్ఫ్. తనంతట అదే వర్క్ చేసుకోవడం లాంటి ఫ్యాక్టర్స్. అంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకేమవుతుందంటే సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అంటే ఒక జాబ్‌లో మనము వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఓకే. నేను చెప్తా ఆగు. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్‌లో ఒక పర్సన్ వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే. ఒక పని చేస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు తనకి రికగ్నిషన్ రావడం గానీ, తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోవడము, అండ్ తను చేసిన వర్క్‌లో ఇంప్రూవ్‌మెంట్స్ రావడము, ఇలాంటివి చూసాడనుకోండి, తనకి ఏమనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది. అవునా? సో, అవే సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే హైజీన్ ఫ్యాక్టర్స్. అంటే మనకిక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇందులో ఏంటి? కంపెనీ యొక్క పాలిసీస్. ఇప్పుడు నార్మల్‌గా కంపెనీలో ఈ పాలిసీస్ ఉన్నాయి. ఇన్ని ఇయర్స్‌లో ఇలా చేయాలి, అది చేయాలి, ఇలాంటివి చేయాలి అని చెప్పేసి మనకి డెడ్‌లైన్స్ లాంటివి పెట్టడం వల్ల ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతుందనమాట. అండ్ సూపర్విజన్. ఒకరొచ్చి మనల్ని సూపర్వైజ్ చేస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళ కింద మనమేంది పని చేసేది అన్నట్టు ఉంటుంది కదా! అలా అనమాట. అండ్ సాలరీ. మనం చేసిన వర్క్‌కి తగ్గట్టుగా సాలరీ ఉండకపోయినా గానీ డిస్సాటిస్ఫై అవుతామనమాట. అండ్ వర్కింగ్ కండిషన్స్ లైక్ ఈ టైం నుంచి ఈ టైం దాకా అనకుండా, లేకపోతే మనకి ఒక టైం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం లాంటివి. అండ్ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్. అంటే అందులో మనకి ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అంటే interpersonal relations. అది చదువుదు. అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ వల్ల మనకి డిస్సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందనమాట. సో దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్ ఒక కంపెనీలో కావచ్చు, ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు కంపెనీలో ఈ టార్గెట్‌ని నువ్వు ఈ డెడ్‌లైన్ లోపు కంప్లీట్ చేయాలి. బట్ నీకు ఎలాంటి ఏమంటారు మోటివేషన్ అనేది ఇవ్వకుండా నువ్వు ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం కావచ్చు. అండ్ ఒక పర్సన్ వచ్చి మనల్ని సూపర్వైజ్ చేయడం లాంటివి. అండ్ వర్కింగ్ కండిషన్స్ లైక్ ఈ టైం నుంచి ఈ టైంకి అని చెప్పేసి ఒక షెడ్యూల్డ్ టైం లేకుండా ఇష్టం వచ్చినట్టు అంటే లైక్ ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేయండి అని చెప్పేసి చెప్పడం లాంటివి. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా! అంటే మనం ఇక్కడ ఏమవుతున్నామంటే డిస్సాటిస్ఫై అవుతున్నాం అనమాట. ఓకే. అలాంటి ఫ్యాక్టర్స్ ఏంటివంటే హైజీన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? నెక్స్ట్ పర్సన్ ఎవరైతే కంట్రిబ్యూట్ చేశారంటే
డాగ్లాస్ ఎంసీ గ్రేగోర్. ఈయన ఏంటంటే 2 థియరీస్‌ని ప్రపోజ్ చేశారు. ఫస్ట్ థియరీ ఏంటంటే థియరీ ఎక్స్ అండ్ సెకండ్ వన్ థియరీ వై. ఓకే. ఈయన ఏం చేసిండంటే మేనేజ్‌మెంట్ అజంప్షన్స్‌ని ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క మేనేజ్‌మెంట్ అజంప్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి వాటిని క్లాసిఫై చేశారనమాట. సో, థియరీ ఎక్స్‌లో ఏంటంటే ట్రెడిషనల్ వ్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ట్రెడిషనల్ వ్యూస్ అంటే ఏందంటే కావచ్చు, ఒక సూపర్వైజర్ వర్కర్స్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చూడడం అనమాట. సో, ఇప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటాడు అంటే ఇప్పుడు సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే వర్కర్స్ చాలా లేజీగా ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ప్రిఫర్ టు బి డైరెక్టెడ్. ఇప్పుడు మనకి వాళ్ళు ఏం చేస్తలే అని చెప్పేసి గైడెన్స్ ఇవ్వడం లాంటివి చేస్తారు. అండ్ రెస్పాన్సిబిలిటీని అవాయిడ్ చేయడం చేస్తున్నారు. అంటే వర్కర్స్ అనేవాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ సూపర్విజన్ అండ్ కంట్రోల్ అనేది వాళ్ళకి స్ట్రిక్ట్‌గా కావాలి అని చెప్పేసి ఇలా మేనేజ్మెంట్ అనేది అనుకుంటుందనమాట. దాన్నే మనం థియరీ ఎక్స్ అని చెప్పేసి అంటామనమాట. నెక్స్ట్ థియరీ వై అంటే మోడర్న్ వ్యూ. అంటే వర్కర్స్ ఎలా చూస్తున్నారు ఒక వర్క్‌ని అంటే వర్క్ అనేది న్యాచురల్‌గా ఉంది. అండ్ అదొక మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అనుకోవడము. వర్కర్స్ అనేవాళ్ళు క్రియేటివ్‌గా ఉన్నారని చెప్పేసి అనుకోవడము. అంతేకాకుండా సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఉండడం. ఇలాంటివి అనమాట. ఓకే. ఇలాంటివి ఏంటివంటే థియరీ వైలో ఉంటాయి. ఓకే. ఇందులో మనకి ఏం ఎంకరేజ్ చేస్తుందంటే పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎంప్లాయీ ఎంపవర్మెంట్‌ని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిస్టమ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్. ఫస్ట్ సిస్టమ్ అప్రోచ్ అంటే ఏందంటే, ఇప్పుడు మనము డిపెండెంట్ పార్ట్స్ లేకపోతే రిలేటెడ్ పార్ట్స్ అన్నిటిని కూడా ఒక మేనర్‌లో అరేంజ్ చేస్తున్నామనమాట. దానివల్ల మనకు కావాల్సిన ఒక ప్రాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. మనకి ఈ సిస్టమ్‌లో 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఓపెన్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ క్లోజ్డ్ సిస్టమ్. సో, ఓపెన్ సిస్టమ్‌లో ఏందంటే మనకి సిస్టమ్స్ అనేవి డైనమిక్‌గా అంటే చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. మన ఎన్విరాన్మెంట్‌ని బేస్ చేసుకొని. అంటే ఇప్పుడు మనకి ఒక ఆర్గనైజేషన్‌లో దాని యొక్క ఎన్విరాన్మెంట్‌ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్‌తోని ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది. ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే అదర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి గదా! వాటిలో ఎన్విరాన్మెంట్ చేంజెస్‌ని బేస్ చేసుకొని గూడా అంటే దాన్ని గూడా యూజ్ చేసుకొని ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుందనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అన్ని ఆర్గనైజేషన్స్ గూడా ఓపెన్ సిస్టమ్ కిందకే వస్తాయి. అంటే ఎలా అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది ఇంకో ఆర్గనైజేషన్స్‌లో ఎలాంటి ట్రెండ్స్ అనేవి అండ్ ఇప్పుడు మనకి ఒక ఆర్గనైజేషన్ అండ్ ఇంకో ఆర్గనైజేషన్ ఉందనుకుందాం. 2 ఆర్గనైజేషన్స్ తీసుకుంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అనేది ఇంకో ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ ఎలా ఉంది? ప్రాఫిట్ ఎలా ఉంది? అని చెప్పేసి చూసుకుంటుంది కదా! అంటే దానివల్ల కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతూ ఉంటదనమాట. నెక్స్ట్ క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది మనకి ఎవ్వరి ద్వారా కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వదు. అంతేకాకుండా వేరే ఎన్విరాన్మెంట్‌తోని కూడా ఇంటరాక్ట్ అవ్వదనమాట. ఇందులో ఏంటంటే ఫుల్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉంటారు. సో, ఇప్పుడు మనం ఓపెన్ సిస్టమ్‌కి చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇన్‌పుట్స్ అనేవి ఉంటాయి. ఇన్‌పుట్స్ ఏముంటాయి జనరల్‌గా రా మెటీరియల్స్ ఉంటాయి. క్యాపిటల్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ లాంటివి ఉంటాయి. అండ్ దాని నుంచి మనం ప్రాసెస్ చేసి అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తున్నాం. సో, ప్రాసెస్ ఎలా ఉంటది? ఎంప్లాయీస్ వర్క్ యాక్టివిటీ కావచ్చు, మేనేజ్మెంట్ యాక్టివిటీస్, టెక్నాలజీ అండ్ ఆపరేషన్ మెథడ్స్ ఇవన్నీ ప్రాసెస్ చేస్తాం. తర్వాత అవుట్‌పుట్ ఏమొస్తది? ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ వస్తాయి. అండ్ ఫినాన్షియల్ రిజల్ట్స్ వస్తుంది. అండ్ ఇన్ఫర్మేషన్, హ్యూమన్ రిజల్ట్స్ లాంటివి వస్తాయన్నమాట. సో, ఈ అవుట్‌పుట్ నుంచి ఫీడ్‌బ్యాక్స్ తీసుకొని ఇన్‌పుట్ నుంచి మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలా అని జెప్పేసి, ఇంప్రూవ్‌మెంట్ ఏమైనా కావాలా ప్రాసెస్‌లో అని జెప్పేసి మళ్ళీ తీసుకుంటుందనమాట. మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పటిదాకా అంటే మనకి ఎఫిషియంట్‌గా మనకి ఈ యొక్క వర్క్ అనేది అంటే ఒక ప్రాసెస్ ఎఫిషియంట్‌గా ఒక ప్రాసెస్ జరిగేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటదనమాట. అయితే మేనేజర్ ఏం జేయాలంటే, ఇప్పుడు మనకి వేరియస్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి గదా! అంటే మనకి ఒక ఆర్గనైజేషన్‌లో వేరియస్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అయితే అందులో వర్క్ యాక్టివిటీస్ అనేవి ఎలా ఉన్నాయి? అండ్ వాటి యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది? ఇంటిగ్రేషన్ ఎలా ఉంది? అని జెప్పేసి చూసుకోవాలనమాట మేనేజర్. నెక్స్ట్ సబ్ సిస్టమ్ అంటే ఏందంటే, ఇప్పుడు మనకి డిపార్ట్‌మెంట్స్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఒక ఆర్గనైజేషన్‌లో కొన్ని డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి గదా! వాటిని మనం సబ్ సిస్టమ్స్ అని జెప్పేసి అంటున్నాం. అండ్ సినర్జీ అంటే ఏందంటే, ఇప్పుడు మనకి ఇండివిడ్యువల్‌గా ఉన్న వాటిని సమ్ జేస్తే వచ్చేదానికంటే, హోల్ మొత్తానికి గూడా సమ్ జేస్తే వచ్చే వాల్యూ అనేది గ్రేటర్ ఉంటది. నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్ మెకానిజం. ఫీడ్‌బ్యాక్ మెకానిజం ఎందుకు వాడుతున్నామంటే మనకి కంటిన్యూయస్‌గా అవుట్‌పుట్ నుంచి ఇన్‌పుట్‌కి ఇన్ఫర్మేషన్ ఎళ్లి, మనకి ఎలాంటి ఏమైనా చేంజెస్ చేయాలా, చేసుకొని దాన్ని బట్టి ప్రాసెసింగ్‌లో మనం ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి చేస్తున్నాం. ఇది సిస్టమ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే, మనకి టాస్క్‌లనేవి ఎలా డివైడ్ అయినాయి, లేకపోతే ఎలా గ్రూప్ అయినాయి, ఎలా కోఆర్డినేట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుందనమాట. ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. లైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏందంటే, ఇప్పుడు మనకి
టాప్ నుంచి బాటమ్ వరకు ఒక ఫ్లో చార్ట్ లాగా ఉంటుందన్నమాట. ఓకే. సూపర్వైజర్ ఏం చేస్తున్నారంటే ఒక సబార్డినేట్స్‌కి ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారు. ఇలా ఒక ప్రెసిడెంట్ నుంచి ఒక ఎగ్జాంపుల్ లాగా ప్రెసిడెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌కి అండ్ వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారంటే మేనేజర్స్‌కి మనకి డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్‌ని ఇస్తున్నారనమాట. అండ్ మేనేజర్ ఏం చేస్తున్నారంటే అసిస్టెంట్ మేనేజర్‌కి ఇవ్వడం. ఇలా ఒక ఫ్లోలో అంటే టాప్ నుంచి బాటమ్ వరకు ఒక అథారిటీ అనేది ఫ్లోలో మనం గీస్తే దాన్ని మనం లైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు మనము లైన్‌ని అండ్ స్టాఫ్ ట్రైన్‌ని రెండిటిని కంబైన్ చేస్తున్నాం అనమాట. సో దీనికి ఎట్లా అంటే ఇప్పుడు మనకి లైన్ అంటే ఏంటి నార్మల్‌గా టాప్ నుంచి బాటమ్ వరకు మనము సూపర్వైజర్స్ ఎవరు, సబార్డినేట్స్ ఎవరు అని చెప్పేసి చూపిస్తున్నాం అని చెప్పేసుకున్నాం కదా! అలానే డైరెక్టర్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మేనేజర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇది జనరల్‌గా ఉండేది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే స్టాఫ్ అంటే ఇప్పుడు మనకి ఫినాన్షియల్ అడ్వైజర్ కావచ్చు అండ్ అసిస్టెంట్స్ కావచ్చు, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ కావచ్చు అండ్ లీగల్ అడ్వైజర్స్. వీటి దగ్గర నుంచి అంటే వేరే పర్సన్స్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటే అడ్వైజర్స్ అనేవి తీసుకుంటున్నారనమాట. ఓకే. ఎవరంటే మేనేజింగ్ డైరెక్టర్. ఈ డైరెక్టర్ వేరే స్టాఫ్ దగ్గర నుంచి అడ్వైజర్స్ తీసుకొని మనకి లైన్‌ని ఫార్మ్ చేస్తున్నారు. అంటే లైన్ ఆర్గనైజేషన్‌ని బిల్డ్ చేస్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంటే ఒక ఆర్గనైజేషన్‌ని డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా! అదే ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనమాట. ఫస్ట్ సీఈఓ ఉంటాడు. అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, రిసోర్స్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్స్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇదేంటంటే హైరార్కీ లాగా డిజైన్ చేస్తారనమాట. ఇది ఓన్లీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ గురించి మాత్రమే. ఓకే. ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని టీమ్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఓకే. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటే రీసెర్చ్ టీమ్ అని, హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఈ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది టెంపరరీగా ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. అండ్ తర్వాతకి అది అయిపోయిన తర్వాతకి ఆ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాతకి ఏమవుతుందంటే ఈ స్ట్రక్చర్ అనేది ఏమవుతుందంటే కంప్లీట్‌గా డిసపియర్ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ అండ్ స్ట్రక్చర్. ఇందులో మనకి టీమ్ అండ్ మల్టిపుల్ లీడర్స్. ఓకే. టీమ్ రిపోర్ట్ చేస్తుంది. ఎవరికంటే మల్టిపుల్ లీడర్స్‌కి రిపోర్ట్ చేస్తుందన్నమాట. ఇందులో బాసెస్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ అంతే కాకుండా ఫంక్షనల్ స్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ రెండిటిని మిక్స్ చేస్తే మనకి మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మెయిన్ సీఈఓ ఉంటే అండ్ మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! ప్రతి డిపార్ట్మెంట్‌లో ప్రతి ఒక్క మేనేజర్స్ అనేవాళ్ళు ఉంటారు. అవునా? ప్రొడక్షన్ మేనేజర్, సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఫినాన్స్ మేనేజర్ అంటే డిపార్ట్మెంట్స్‌లో ఉండే మేనేజర్స్ అనమాట. ఇవేంటివి ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నాం కదా! సో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరెవరు ఉంటారు? ఏ అండ్ బి అని చెప్పేసి అనుకుందాం. సో ప్రొడక్షన్ టీమ్ ఉంటుంది, సేల్స్ టీమ్ ఉంటుంది, మార్కెటింగ్ గోల్స్ ఉంటాయి అండ్ ఫైనాన్స్ గోల్స్ ఉంటాయి. అలానే సేమ్ దీనికి కూడా ప్రాజెక్ట్ మేనేజర్ బి కూడా. సో ఇందులో ఏం చేస్తున్నామంటే డిపార్ట్మెంట్స్ నుంచి అంటే ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా! అక్కడి నుంచి అండ్ ప్రొడక్షన్ మేనేజర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి కూడా మనకి ప్రొడక్షన్ టీమ్‌కి ఏమొస్తుందంటే మనకి టీమ్‌కి ఈ రెండిటి నుంచి కూడా ఇతనికి ఏంటంటే రిపోర్ట్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఓకే. దాన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ టీమ్ ఏం చేయాలంటే ప్రొడక్షన్ మేనేజర్‌కి అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్‌కి ఇద్దరికీ కూడా మనకొచ్చిన రిపోర్ట్ ఏంటి? మనం అనలైజ్ చేసింది ఏంటి అని చెప్పేసి ఇద్దరికీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ బాసెస్‌కి మనం రిప్రజెంట్ చేయాలన్నమాట. అలా చూపిస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్. ఇందులో మనకి ఆర్గనైజేషన్ హైరార్కీ ఉంటది ఫస్ట్. ఆర్గనైజేషన్ హైరార్కీ అంటే ఏంటంటే మనకి కంపెనీలో ఉండే పర్సన్స్‌ని టాప్ నుంచి బాటమ్ వరకు అరేంజ్‌మెంట్ చేస్తున్నాం అనమాట. సో మనకి టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్ అండ్ లోవర్ మేనేజ్మెంట్ మనం ఇందాక చెప్పాం కదా! సో టాప్‌లో ఉండేది ఎవరంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే డైరెక్టర్ అనేవాళ్ళు ఉంటారు. లేకపోతే సీఈఓ లాంటి వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ మిడిల్‌లోకి వచ్చేసరికి ఏంటంటే డిపార్ట్మెంట్‌కి హెడ్స్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు. వాళ్ళు ఎవరంటే హెచ్ఆర్ మేనేజర్స్ లాంటివి. నెక్స్ట్ లోవర్ లెవెల్‌లోకి వచ్చేసరికి ఏంటంటే సూపర్వైజర్స్, ఫోర్‌మ్యాన్, లైన్ లీడర్స్ లేకపోతే రోజు వర్కర్స్ ఇలాంటివన్నీ కూడా లోవర్ మేనేజ్మెంట్‌లోకి వస్తాయన్నమాట. ఓకే. ఇది ఆర్గనైజేషన్ యొక్క హైరార్కీ. నెక్స్ట్ వన్ ఏంటంటే అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ ఏంటంటే మనము డెసిషన్స్ అనేవి మనమే తీసుకోవచ్చు. దానికంటూ ఒక రైట్ ఉంది. అంతేకాకుండా ఆర్డర్స్ ఇవ్వచ్చు అథారిటీ. అంతేకాకుండా పొజిషన్స్ అనేవి ఇవ్వచ్చనమాట. టాప్ నుంచి బాటమ్‌కి మనకి ఈ అథారిటీ అనేది మనకి పొజిషన్స్ అనేవి ఇస్తుంది. రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తుంది మనకి బాటమ్ నుంచి టాప్‌కెళ్ళిపోతుందనమాట. అథారిటీ ఏంటంటే టాప్ నుంచి బాటమ్ అంటే ఇప్పుడు మనకి
డైరెక్టర్ నుంచి లోవర్ దానికి అంటే వర్కర్స్ దాకా వస్తుందన్నమాట. అంటే ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లోవర్ వాళ్ళు అంటే వర్కర్స్ ఉన్నారు కదా! వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క వర్క్ కంప్లీట్ చేసుకొని టాస్క్‌ని పర్ఫార్మ్ చేసి దాన్ని మళ్ళీ డైరెక్టర్‌కి పంపించడం అనమాట. బాటమ్ నుంచి టాప్ లెవెల్‌కి వెళ్తుంది రెస్పాన్సిబిలిటీ అనేది. ఇది సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. అంటే ఇప్పుడు మనకి అయితే డెలిగేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మేనేజర్‌ని బేస్ చేసుకొని సబార్డినేట్స్‌కి అథారిటీస్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే స్పెసిఫిక్‌గా ఏ టాస్క్ అయితే చేస్తున్నామో దాన్ని పర్ఫార్మ్ చేసుకోవచ్చు. సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజ్డ్ అని చెప్పేసి ఇందులో 2 ఉంటాయి. అవి నెక్స్ట్ టాపిక్‌లో వస్తాయి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్పామ్ ఆఫ్ మేనేజ్మెంట్. స్పామ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ఏంటివి. ఓకే. డైరెక్ట్‌గా మేనేజర్ ఎవరినైతే సూపర్వైజ్ చేస్తున్నాడో ఆ నెంబర్ ఎంత అంటే ఎంతమందిని సూపర్వైజ్ చేస్తున్నాడు అని చెప్పేసి చూపించడం. ఓకే. స్పామ్‌లో మనకి వైడ్ స్పామ్ అండ్ నారో స్పామ్ అనేవి ఉంటాయి. వైడ్ స్పామ్ అంటే ఏంటంటే ఒక మేనేజర్‌కి చాలామంది సబార్డినేట్స్ ఉన్నారు. ఓకే. అంతేకాకుండా హైరార్కీలో ఓన్లీ కొన్ని లెవెల్స్ మాత్రమే ఉండడం. అంతేకాకుండా మనకి ఫ్లాట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది. ఓకే. సీఈఓ ఉంటే మేనేజర్ ఉంటాడు. మేనేజర్‌లోనే మనకేంటంటే డిఫరెంట్ సబార్డినేట్స్ అనేవి ఉండడం. నెక్స్ట్ ఏంటి నారో స్పాన్. నారో స్పాన్ అంటే ఏంటంటే కొంతమంది మాత్రమే మేనేజర్ కింద కొంతమంది మాత్రమే సబార్డినేట్స్ అనేవి ఉంటాయి. లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ టాల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో, ఫస్ట్ పర్సన్‌కి 3 డివైడ్ అయినాయి అండ్ సెకండ్ పర్సన్‌కి 2 డివైడ్ అయినాయి. మళ్ళీ ఈ పర్సన్‌కి 2 డిఫరెంట్‌గా మనకి స్ట్రక్చర్ అనేది ఉంటదనమాట. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిపార్ట్మెంటేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సో, డిపార్ట్మెంటేషన్ అంటే ఏంటంటే మనము యాక్టివిటీస్‌ని అండ్ ఎంప్లాయీస్‌ని బేస్ చేసుకొని డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేయడం అనమాట. ఆ ప్రాసెస్‌ని మనము డిపార్ట్మెంటేషన్ అని చెప్పేసి అంటున్నాం. ఇందులో మనకి టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఫంక్షనల్ డిపార్ట్మెంట్. సో, ఫంక్షనల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో ఏం చేసాము, ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్స్ లాగా ఉన్న వాటిని డివైడ్ చేశాం కదా! అలానే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫంక్షన్స్‌ని బేస్ చేసుకొని గ్రూప్స్ అనేవి చేస్తున్నామనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రొడక్షన్‌ని బేస్ చేసుకొని హెచ్ఆర్స్, ఫినాన్స్, మార్కెటింగ్‌ని బేస్ చేసుకొని. సో, మెయిన్ ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అని, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని డివైడ్ చేస్తున్నారనమాట. ఓకే. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. అంటే మనం స్పెసిఫిక్‌గా ఇది అని చెప్పేసి స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. అండ్ క్లియర్ రోల్స్ మనకి రోల్స్ అనేవి కూడా క్లియర్‌గా ఉంటాయి. అండ్ మేనేజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. డీమెరిట్స్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే డెసిషన్స్ అనేవి స్లో అవుతాయి. అంతేకాకుండా మనకి వేరే డిపార్ట్మెంట్‌తోని కోఆర్డినేషన్ చేసుకోవాలన్నా గానీ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ డిపార్ట్మెంటేషన్. ప్రొడక్ట్ డిపార్ట్మెంటేషన్ అంటే ఏందంటే ప్రొడక్ట్స్‌ని గానీ, ప్రొడక్ట్ యొక్క లైన్స్‌ని బేస్ చేసుకొని గ్రూపింగ్ అనేది చేస్తున్నామనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కంపెనీ అనేది సెల్ చేస్తుంది. ఏదైనా సెల్లింగ్ లాంటివి చేస్తుందనుకుందాం. లైక్ ఎలాంటివి కార్ డివిజన్ అంటే ప్రొడక్షన్ ఇదొక ప్రొడక్ట్. ట్రక్ డివిజన్ ఇది నెక్స్ట్ అండ్ స్పేర్ పార్ట్స్ డివిజన్ ఇదొక ప్రొడక్ట్. అంటే ఇలా డిఫరెంట్‌ని బేస్ చేసుకొని గ్రూపింగ్ అనేది చేస్తున్నామనమాట. సో, దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి అకౌంటబిలిటీ అనేది ఉంటదనమాట ప్రతి ప్రొడక్ట్‌కి. అంతేకాకుండా డెసిషన్స్ కూడా ఈజీగా ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. దీనివల్ల డీమెరిట్స్ ఏంటంటే మనకి రిసోర్సెస్ అనేవి డూప్లికేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్రెసిడెంట్ ఉంటాడు అండ్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, ప్రొడక్షన్ అండ్ ఫినాన్స్. సో, మనము ప్రొడక్ట్స్‌ని బేస్ చేసుకొని చేయాలి కాబట్టి ప్రొడక్ట్ బి, ప్రొడక్ట్ సి అని చెప్పేసి ఇలా డిఫరెంట్‌గా ప్రొడక్ట్స్‌ని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేస్తున్నామంటే గ్రూపింగ్ అనేది చేస్తున్నామనమాట. నెక్స్ట్ జియోగ్రాఫికల్ ఆర్ టెరిటోరియల్ డిపార్ట్మెంట్. అంటే ఇదేంటంటే రీజియన్ గానీ, టెరిటరీస్‌ని బేస్ చేసుకొని గ్రూపింగ్ అనేది చేస్తున్నాం. ఓకే. మామూలుగా ప్రెసిడెంట్ ఇవి తెలిసినవే కదా! సో, ఇందులో ఏంటంటే జనరల్ మేనేజర్, ఈస్ట్ వెస్ట్‌కి జనరల్ మేనేజర్ అని, నార్త్ సౌత్‌కి అండ్ వెస్ట్ ఈస్ట్‌కి ఇలా డిఫరెంట్‌గా వాటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే మేనేజర్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో, దీనికి ఎగ్జాంపుల్ చూస్తే నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్ అండ్ ఇంటర్నేషనల్ డివిజన్. అంటే ఇప్పుడు నాకి నార్త్ జోన్‌కి మేనేజర్ ఇతను అలా చెప్తూ ఉంటారు కదా! అలా అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ అనేది బెటర్‌గా ఉంటుంది. అండ్ లోకల్ డెసిషన్ మేకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ డీమెరిట్స్ ఏంటంటే డూప్లికేట్ చేసుకునే ఛాన్స్ ఉంటది. అంటే ఇప్పుడు మనకి ఒకరి ప్లేస్‌లో ఇంకొకరిని రీప్లేస్ చేసుకోవడం తెలవకుండా కంపెనీస్‌కి అలాంటివి చేసుకోవచ్చు. అండ్ మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి కంట్రోల్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క ప్లేసెస్ నుంచి కదా! వేరే ప్లేసెస్ కాబట్టి. నెక్స్ట్ కస్టమర్ బేస్డ్ డిపార్ట్మెంటేషన్. కస్టమర్ బేస్డ్ డిపార్ట్మెంటేషన్. ఇందులో ఏంటంటే
టైప్స్ ఆఫ్ కస్టమర్స్ని బేస్ చేసుకొని గ్రూపింగ్ అనేది చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ క్లయింట్స్ ఉంటారు, కార్పొరేట్ క్లయింట్స్, రిటైల్ క్లయింట్స్ అండ్ స్టూడెంట్ సెగ్మెంటేషన్స్ ఇలాంటివి బేస్ చేసుకొని మనం గ్రూపింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ కార్పొరేట్ బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్స్ అండ్ రిటైల్ బ్యాంకింగ్ వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గ్రూపింగ్ అనేది చేస్తున్నాం అనమాట. సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా సర్వీస్ కస్టమైజేషన్ కూడా బెటర్గా చేసుకోవచ్చు. డీమెరిట్స్ ఏంటంటే హై కాస్ట్ ఉంటుంది అండ్ కోఆర్డినేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సో మనకి సెంట్రలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డెసిషన్ మేకింగ్ అనేది టాప్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటుందన్నమాట. ఓకే. దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే డెసిషన్లో కన్సిస్టెన్సీ ఉంటుంది, అంతేకాకుండా కంట్రోల్ అనేది కూడా బెటర్గా ఉంటుంది, మనకి కమాండ్స్ అనేవి కూడా క్లియర్గా ఉంటాయి అన్నమాట. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే డెసిషన్స్ అనేవి స్లోగా అవుతాయి. ఓకే. అంతేకాకుండా మనకి ఎంప్లాయీ పార్టిసిపేషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే స్మాల్ కంపెనీస్ కావచ్చు అండ్ క్రైసిస్ సిచ్యువేషన్స్ కావచ్చు, మిలిటరీ స్టైల్ ఆర్గనైజేషన్స్ వాటికి ఇది సూటబుల్. మనము డిలిగేషన్స్ ఆఫ్ అథారిటీ నేర్చుకున్నాం కదా, అందులో సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ అనేవి తర్వాతకి చెప్తాను అన్నా కదా, అవే అనమాట. సో సెంట్రలైజ్డ్ అంటే తెలిసింది కదా. నెక్స్ట్ ఏంటంటే డీసెంట్రలైజేషన్. ఇదేంటంటే డెసిషన్ తీసుకునే పవర్ ఎక్కడ ఉంటుందంటే లోవర్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఓకే. దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే క్విక్గా డెసిషన్స్ తీసుకోవచ్చు అండ్ ఎంప్లాయీస్ని ఈజీగా మోటివేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఎడాప్షన్ అనేది బెటర్గా ఉంటుంది. అంటే మనకి ఏంటంటే సిచ్యువేషన్ని బేస్ చేసుకొని చేంజ్ అవ్వడము. ఓకే. నెక్స్ట్ ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే మనం లోవర్ లెవెల్‌లో చేసేటప్పుడు టాప్ లెవెల్‌లో ఉన్న వాళ్ళతోని కోఆర్డినేషన్ అనేది డిఫరెన్సెస్ రావచ్చు అనమాట. ఓకే. ఇందులో మేనేజర్స్ అనేవాళ్ళు స్కిల్డ్ అయి ఉండాలి అండ్ రిస్క్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ డెసిషన్స్‌లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ. ఎక్కడెక్కడ సూటబుల్ ఇవంటే లార్జ్ ఆర్గనైజేషన్స్‌లో అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ దగ్గర, మల్టీ ప్రొడక్ట్ ఇండస్ట్రీస్ దగ్గర యూస్‌ఫుల్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెకానిస్టిక్ అండ్ ఆర్గానిక్ స్ట్రక్చర్స్. మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్లో టూ ఆపోజిట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మెకానిస్టిక్ స్ట్రక్చర్. ఇదేంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది, అంతేకాకుండా హైలీ కంట్రోల్డ్ బై సమ్వన్ అండ్ ట్రెడిషనల్ టైప్ అనమాట ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే హై ఫార్మలైజ్డ్ అంటే ఫార్మల్గా ఉంటాయి అనమాట. అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి అని చెప్పేసి అలా ఒక ఫార్మాట్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటి రిజిడ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అంటే రూల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ప్రొసీజర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్. సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే టాప్ లెవెల్లో డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే. అలాంటిది ఉంటుంది. అండ్ టాల్ హైరార్కీ అంటే ఏంటంటే మనకి హైరార్కీ ఎలా అంటే ఇప్పుడు మనకి ప్రొసీజర్ అనేది లాంగ్‌గా ఉంటదనమాట. అండ్ నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక సూపర్వైజర్ అంటే ఒక మేనేజర్ అనేవాళ్ళు కొంతమంది సబార్డినేట్స్‌కి మాత్రమే కంట్రోలింగ్ అనేది అంటే సూపర్వైజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి స్పెషలైజ్డ్ వర్క్ అనమాట. అంటే వర్క్ అనేది స్పెషలైజ్డ్‌గా ఉంటది. దీని యొక్క మెరిట్స్ ఏంటి అంటే రొటీన్ టాస్క్‌లలో ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది. కంట్రోల్ అనేది హైగా ఉంటుంది అండ్ ప్రిడిక్టబుల్ అవుట్‌పుట్ అనేది వస్తదనమాట. డీమెరిట్స్ ఏంటంటే ఇన్నోవేషన్స్ అనేవి పూర్‌గా ఉంటాయి అండ్ కమ్యూనికేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటది. అండ్ ఎంప్లాయీ యొక్క మోటివేషన్ అనేది కూడా కొన్ని సార్లు స్లో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఎక్కడెక్కడ సూటబుల్ అంటే స్టేబుల్ ఎన్విరాన్మెంట్స్ ఉన్న దగ్గర అంటే స్టేబుల్‌గా చేంజ్ అవ్వకుండా ఉండే ఎన్విరాన్మెంట్స్ దగ్గర యూజ్‌ఫుల్ అండ్ మాస్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్‌లలో, మ్యానుఫ్యాక్చరింగ్స్‌లలో అండ్ బ్యూరోక్రటిక్ ఆర్గనైజేషన్స్‌లో యూజ్‌ఫుల్ అనమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ అనమాట. అంటే ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ అంటే స్టేబుల్‌గా ఉంటది అండ్ ఎక్కడికి చేంజ్ అవ్వకుండా ఉండడం అనమాట. అలాంటి ప్లేసెస్‌కి మనం మెకానిస్టిక్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్గానిక్ స్ట్రక్చర్ అంటే ఫ్లెక్సిబుల్‌గా అండ్ మోడర్న్‌లో యూజ్ చేసేదనమాట. మెకానిస్టిక్ ఏంటంటే ట్రెడిషనల్ అనమాట. ఇదేంటి మోడ్రన్. ఇదేంటి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది అండ్ అడాప్టబుల్ అంటే ఏంటి మనకి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట కండిషన్స్‌ని బేస్ చేసుకొని. అండ్ ఫార్మల్‌గా ఉండదు. ఇది డైనమిక్‌గా ఉండే వాటికి అంటే చేంజ్ అయ్యే వాటికి యూస్‌ఫుల్ అనమాట. ఓకే. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్. మనకు తెలుసు కదా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది అండ్ మనకి కండిషన్స్‌ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ డెసిషన్స్ అంటే ఏంటంటే మనకి లో లెవెల్‌లో డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. అండ్ వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే మనకి మేనేజర్స్ అనేవాళ్ళు చాలా సబార్డినేట్స్‌కి సూపర్వైజ్ చేసుకోవచ్చు. టీమ్‌ని బేస్ చేసుకొని వర్క్ అనేది ఉంటుంది. అండ్ లెస్ ఫార్మలైజేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట.
కమ్యూనికేషన్ అనేది ఓపెన్గా ఉంటుంది. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇన్నోవేషన్ అనేది హైగా ఉంటుంది, డెసిషన్స్ అనేవి ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఎంప్లాయీ ఎంపవర్మెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ డీమెరిట్స్ ఏంటంటే మనకి రోల్ అంబిగ్విటీ అంటే ఏంటంటే మనకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం. అండ్ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఒకదానితో ఇంకొకటి కోఆర్డినేట్ అవ్వడం ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంట్రోల్ చేయడం కొంచెం హార్డ్. ఎక్కడెక్కడ సూటబుల్ అంటే ఇవి డైనమిక్ అండ్ అన్సర్టైన్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఇప్పుడు మనకి స్టేబుల్గా ఉండే వాటి దగ్గర కాకుండా ఎక్కడైతే ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో అక్కడ యూస్ఫుల్ అనమాట. అండ్ R&D డిపార్ట్మెంట్స్లలో, ఐటీ ఇండస్ట్రీస్లో, స్టార్టప్స్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ యూనిట్స్ దగ్గర ఇది బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఫస్ట్ యూనిట్. థ్యాంక్ యూ.